హాయ్ అండి. వెల్కమ్ టు లేడీ ప్రోగ్రామర్ ఛానల్కి ఆపరేటింగ్ సిస్టమ్ సిరీస్లో మరొక వీడియోకి స్వాగతం. ఈరోజు మనం నేర్చుకోబోయే టాపిక్ సిస్టమ్ కాంపోనెంట్స్. బిఫోర్ వి బిగిన్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు లేడీ ప్రోగ్రామర్ అండ్ మేక్ లెర్నింగ్ సింపుల్, స్మార్ట్ అండ్ ఎక్సైటింగ్. రెడీ కదా? లెట్స్ బిగిన్. సిస్టమ్ కాంపోనెంట్స్. సిస్టమ్ కాంపోనెంట్ అంటే ఏంటి? సిస్టంలో కొన్ని మెయిన్ పార్ట్స్ ఉంటాయి ఆపరేటింగ్ సిస్టమ్ని చేయడానికి. సో ఈచ్ కాంపోనెంట్ పర్ఫార్మ్స్ అ స్పెసిఫిక్ ఫంక్షన్స్ టు మేనేజ్ ద కంప్యూటర్ ఎఫిషియెంట్లీ. కంప్యూటర్ని ఎఫిషియెంట్గా హ్యాండిల్ చేయడానికి ఆపరేటింగ్ సిస్టంలో కొన్ని మెయిన్ పార్ట్స్ ఉంటాయి. అవేంటో చూద్దాం. ఫస్ట్ పార్ట్ ఏంటి అంటే ప్రాసెస్ మేనేజ్మెంట్. ఆపరేటింగ్ సిస్టంలో ఫస్ట్ పార్ట్ ప్రాసెస్ మేనేజ్మెంట్. అసలు అది ఏం చేస్తుంది అంటే క్రియేట్స్, షెడ్యూల్స్ అండ్ టర్మినేట్స్ అ ప్రాసెస్. సో ఇక్కడ ప్రాసెస్ అంటే ఏంటి? ఫస్ట్ ప్రాసెస్ అంటే ఏంటంటే మీరు ఒక ప్రోగ్రామ్ రాశారు, .c అనే ప్రోగ్రామ్ కంపైల్ చేశారు. కంపైల్ చేసిన తర్వాత మనకి ఏమొస్తుంది? ఎగ్జిక్యూటబుల్ వస్తుంది. అదేంటి? జనరల్గా a.out వస్తుంది, ఆర్ఎల్స్ విండోస్లో a.exe వస్తుంది. సో అది ఎగ్జిక్యూటబుల్. దాన్ని మీరు డబుల్ క్లిక్ చేసినప్పుడు ఆర్ఎల్స్ మీరు దాన్ని ఎగ్జిక్యూట్ చేసినప్పుడు మీకు ఏం జరుగుతుంది? మీరు దాన్ని డబుల్ క్లిక్ చేసినప్పుడు ఆర్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఆ ప్రోగ్రామ్ అనేది ప్రాసెస్గా కన్వర్ట్ అవుతుంది. ఎలా అంటే అప్పటి వరకు అది మనకి డిస్క్లో ఉండేది, డిస్క్ మెమొరీ, సెకండరీ స్టోరేజ్లో ఉండేది. మీరు ఎప్పుడైతే దాన్ని ఎగ్జిక్యూట్ చేశారో అది మెయిన్ మెమొరీలోకి లోడ్ అయిపోతుంది. దాన్ని మనం ఏమంటాం? ప్రాసెస్ అంటాం. సో ఇప్పుడు మీరు లోడ్ చేయగానే అది మెయిన్ మెమొరీలోకి వచ్చేసింది కదా. సో అది క్రియేషన్ ఎక్కడైనట్టు? ఇదే క్రియేషన్. మీరు ఎగ్జిక్యూట్ చేయడమే అది క్రియేషన్. సో అది మీరు క్రియేట్ చేసిన తర్వాత దాన్ని క్రియేట్ చేసింది ఎవరు? ఆపరేటింగ్ సిస్టమ్. లోడ్ చేసింది ఎవరు? ఆపరేటింగ్ సిస్టమ్. సో క్రియేట్ చేయడం అండ్ ఆ ప్రాసెస్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవ్వాలి? మరి ఇప్పుడు ఆల్రెడీ ఏదైనా హై ప్రియారిటీ టాస్క్ జరుగుతూ ఉంటే మీరు ఎగ్జిక్యూట్ చేస్తే మాత్రం అది ఇప్పుడు అయిపోతుంది, అవ్వదు. అది ఇంకా క్యూలో పెట్టుకుంటుంది ఆపరేటింగ్ సిస్టమ్. ఈ కరెంట్లీ ఏదైతే హై ప్రియారిటీ టాస్క్ ఉందో అది ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో దీన్ని షెడ్యూలింగ్ అంటారు. అండ్ మన ప్రాసెస్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోయింది తర్వాత టర్మినేట్ ఎవరు చేయాలి? టర్మినేట్ అంటే ఆ ప్రాసెస్ని కిల్ చేయాలి. కిల్ చేసినప్పుడు అప్పటి వరకు దానికి అలొకేట్ అయి ఉన్న CPU, మెమరీ, ఇంకేమైనా రిసోర్సెస్ అలొకేట్ అయి ఉంటే వాటన్నింటిని రిలీజ్ చేసి ఆ ప్రాసెస్ని కిల్ చేస్తుంది ఆపరేటింగ్ సిస్టమ్. సో ఇదంతా చేసేది ఎవరు? ఆపరేటింగ్ సిస్టమ్. అండ్ ఎన్ష్యూర్ CPU టైమ్ ఈజ్ షేర్డ్ అమాంగ్ ఆల్ ది రన్నింగ్ ప్రోగ్రామ్స్. ఏవైతే ప్రోగ్రామ్స్ రన్ అవుతూ ఉన్నాయో అవన్నిటికీ కూడా CPU టైం దొరికేలా చూడడం ప్రాసెస్ మేనేజ్మెంట్లో పార్ట్. కీ టాస్క్స్ ఏంటి దీనికి అంటే CPUని షెడ్యూల్ చేయడము, అంటే ఏ ప్రాసెస్ ఎప్పుడు యూజ్ చేసుకోవాలి అనేది షెడ్యూల్ చేయడం. అండ్ ప్రాసెస్ సింక్రనైజేషన్ అంటే ఏ ప్రాసెస్ తర్వాత ఏ ప్రాసెస్ ఎగ్జిక్యూట్ అవ్వాలి సో దట్ మనకి అవుట్పుట్ కరెక్ట్గా వస్తుంది అని చూసేది ప్రాసెస్ సింక్రనైజేషన్. నెక్స్ట్ డెడ్లాక్ హ్యాండ్లింగ్. డెడ్లాక్ హ్యాండ్లింగ్ అంటే ఏంటంటే ఇప్పుడు ప్రాసెస్ 1 అనే దానికి మెమొరీ అవసరం, ప్రాసెస్ 2 అనే దానికేమో ఏదో IO ఆపరేషన్ అవసరం అనుకోండి. కానీ ఆల్రెడీ ఆ ఇన్పుట్ డివైస్ ప్రాసెస్ ఏ దగ్గర ఉంది, ఇంకొకటేమో మెమొరీ దగ్గర ఉంది. సో ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నా అంటే నాకు కావాల్సిన రిసోర్స్ మీ దగ్గర ఉంది, మీకు కావాల్సిన రిసోర్స్ నా దగ్గర ఉంది. వీఆర్ కీప్ వెయిట్ చేస్తూ ఉన్నాం. మనం రిసోర్స్ని వదలట్లేదు, ఇంకొక రిసోర్స్ని తీసుకోవట్లేదు. ఆ సిచ్యువేషన్ని మనం డెడ్లాక్ హ్యాండ్లింగ్ అంటాము. కాంటెక్స్ట్ స్విచ్చింగ్ అంటే ఏంటంటే ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ కరెంట్గా CPU ఎగ్జిక్యూట్ చేస్తుంది, దానికన్నా హై ప్రియారిటీ టాస్క్ ఇంకొకటి వచ్చింది. సో అప్పుడు ఏం చేయాలి? CPU ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఏదైతే ప్రోగ్రామ్ నాది ఎగ్జిక్యూట్ చేస్తుందో ఆ ప్రాసెస్ అదంతా ఇప్పుడు కరెంట్లో ఉన్న కాంటెక్స్ట్ అంతా పోవద్దు కదా, అప్పుడు మళ్ళీ ఫస్ట్ నుంచి ఎగ్జిక్యూట్ చేయాల్సి వస్తుంది. దానికోసం అది ఏం చేస్తుంది? కరెంట్గా రిజిస్టర్లో ఏమేమి డేటా ఉందో ఆ డేటాని, ఏదైతే ఇప్పుడు కరెంట్గా ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ చేస్తుందో ప్రోగ్రామ్ కౌంటర్లో ఆ ఇన్స్ట్రక్షన్ని, సో బేసిక్గా ఇప్పుడు ఏదైతే ప్రోగ్రామ్ రన్ అవుతుందో దాని డేటా అంతా కూడా స్టోర్ చేసుకొని పెట్టుకొని ఏదైతే హై ప్రియారిటీ టాస్క్ ఉందో దాన్ని ఎగ్జిక్యూట్ చేసి మళ్ళీ హై ప్రియారిటీ టాస్క్ అయిపోయిన తర్వాత ఓల్డ్ టాస్క్ని రిట్రైవ్ చేసుకుంటుంది. ఈ ప్రాసెస్ని కాంటెక్స్ట్ స్విచ్చింగ్ అంటాం అన్నమాట. ఇదంతా కూడా ప్రాసెస్ మేనేజ్మెంట్లో పార్ట్. చేసేది ఎవరు? ఆపరేటింగ్ సిస్టమ్. అండ్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్ ఏంటంటే మీరు రన్నింగ్ క్రోమ్, VLC
జూమ్, ఈ మూడుని కూడా సేమ్ టైంలో ఎగ్జిక్యూట్ చేస్తున్నారు. బట్ ఓఎస్ డిసైడ్ చేస్తుంది విచ్ ప్రాసెస్ గెట్ ద సిపియు. మెయిన్ మెమొరీ, ఐ మీన్ మెమొరీ మేనేజ్మెంట్, వాట్ ఇట్ డస్. మెమొరీ మేనేజ్మెంట్ అంటే ఏంటి, ఏం చేస్తుంది మరి అంటే, ఇట్ మేనేజెస్ ద ర్యామ్ని మేనేజ్ చేస్తుంది. అలికేషన్, డిఅలికేషన్. మీరు ఏదైనా వేరియబుల్ని డిక్లేర్ చేస్తారనుకోండి ఒక ప్రోగ్రామ్లో, అది ఎక్కడ డిక్లేర్ అవుతుంది, అది ఎక్కడ అలికేట్ అవుతుంది, మెమొరీ ర్యామ్లో అవుతుంది. అంటిల్ యూ డూ ఇట్ యూజింగ్ డైనమిక్ మెమొరీ. డైనమిక్ మెమొరీ అయితేనేమో మనకి సెకండరీ స్టోరేజ్లో అవుతుంది, అదర్వైజ్ ఇట్ విల్ బి అలికేటెడ్ ఇన్ ర్యామ్, స్టాక్లో కదా, ర్యామ్లో అవుతుంది. సో కీప్స్ ట్రాక్ ఆఫ్ విచ్ పార్ట్ ఆఫ్ ద మెమొరీ ఈజ్ యూజ్డ్ బై విచ్ ప్రాసెస్. సో ఏ పార్ట్ ఆఫ్ ద మెమొరీ ఏ ప్రాసెస్ యూజ్ చేసుకోవచ్చు అనేది డిసైడ్ చేసేది మెయిన్ మెమొరీ మేనేజ్మెంట్లో పార్ట్ అది. కీ టాస్క్స్ ఏం చేస్తుంది, పేజింగ్, సెగ్మెంటేషన్, స్వాపింగ్, వర్చువల్ మెమొరీ, ఈ టాపిక్స్ ఉంటాయి. ఇవి మనకి నెక్స్ట్ చాప్టర్స్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇవి దాని బేసిక్ టాస్క్స్ అనమాట మెయిన్ మెమొరీ మేనేజ్మెంట్. రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మీరు ఏదైనా పెద్ద యాప్ను ఓపెన్ చేస్తారనుకోండి, ఓఎస్ ఏం చేస్తుంది, లోడ్స్ రిక్వైర్డ్ పార్ట్స్ ఇంటూ ద ర్యామ్. ఆ పెద్ద ప్రోగ్రామ్ ఒక 64 GB ఆర్ 32 GB, లేదంటే ఒక చాలా ఎక్కువ జీబీ ఉన్న ఒక అప్లికేషన్ని చాలా తక్కువ మెమొరీ ఉన్న ర్యామ్లోకి ఎలా లోడ్ చేయలేం కదా. సో ఏవైతే పార్ట్స్ కావాలో వాటిని మాత్రమే లోడ్ చేసి పెడుతుంది అంట ఆపరేటింగ్ సిస్టమ్. సో రెస్ట్ మిగతాదంతా డిస్క్లోనే ఉంచుతుంది, డిస్క్ ఆర్ వర్చువల్ మెమొరీలో ఉంచుతుంది. ఫైల్ మేనేజ్మెంట్ కూడా ఆపరేటింగ్ సిస్టంలో పార్ట్. అదేం చేస్తుంది అంటే, ఇదేం చేస్తుంది ఫైల్ మేనేజ్మెంట్ అంటే, ఫైల్స్ని క్రియేట్ చేయడానికి, డిలీట్ చేయడానికి, రీడ్ చేయడానికి, రైట్ చేయడానికి యూజ్ చేస్తుంది. ఇట్ హ్యాండిల్స్ డైరెక్టరీస్, పర్మిషన్స్, ఫైల్ స్టోరేజ్. డైరెక్టరీస్ అంటే ఏంటంటే ఫోల్డర్స్, మనకి విండోస్లో ఫోల్డర్స్ ఉంటాయి కదా, వాటిని హ్యాండిల్ చేయడానికి ఎవరు ఆ ఫోల్డర్ని ఓపెన్ చేయొచ్చు, ఎవరు ఆ ఫైల్ని ఓపెన్ చేయొచ్చు, ఈ పర్మిషన్స్ అండ్ ఫైల్ స్టోరేజ్ ఎన్ని మనం పార్టీషన్స్ చేసుకోవచ్చు కదా, అదంతా హ్యాండిల్ చేసేది ఫైల్ మేనేజ్మెంట్. కీ టాస్క్స్ ఏంటంటే, ఫైల్కి నేమింగ్ ఇవ్వడము, డైరెక్టరీ స్ట్రక్చర్స్ కానీ, డిస్క్ అలొకేషన్ కానీ, అండ్ యాక్సెస్ కంట్రోల్ కానీ అంతా చూసుకునేది ఫైల్ మేనేజ్మెంట్. అండ్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్ ఏంటంటే, సేవింగ్ అ వర్డ్ డాక్యుమెంట్ ఆర్ డౌన్లోడింగ్ ఏ మూవీ. మనం ఒక వర్డ్ డాక్యుమెంట్ని సేవ్ చేస్తున్నా కానీ ఫైల్ మేనేజ్మెంట్ అక్కడ వర్క్ అవుతుంది, ఆపరేటింగ్ సిస్టంలో ఉంది. అండ్ మనం ఏదైనా మూవీని డౌన్లోడ్ చేసినా, ఏదో వీడియోని, ఏదైనా ఆడియోని, ఏదో ఒక ఫైల్ని డౌన్లోడ్ చేసినా కానీ అక్కడ యూజ్ అయ్యేది ఏంటి, మన ఫైల్ మేనేజ్మెంటే యూజ్ అవుతుంది ఆపరేటింగ్ సిస్టంలో. ఓఎస్ స్టోర్స్ ఇన్ అ స్ట్రక్చర్డ్ ఫార్మ్ ఆన్ డిస్క్. ఐఓ సిస్టమ్ మేనేజ్మెంట్, వాట్ ఇట్ డస్. ఐఓస్ ఇన్పుట్ అవుట్పుట్ సిస్టమ్ మేనేజ్మెంట్ అంటే ఏంటంటే, ఇట్ హ్యాండిల్స్ కమ్యూనికేషన్ బిట్వీన్ సిపియు అండ్ ఇన్పుట్ అవుట్పుట్ డివైసెస్. కీబోర్డ్కి, మౌస్కి, ప్రింటర్కి, యూఎస్బికి, డిస్క్కి, సిపియుకి మధ్య కమ్యూనికేషన్ చేసేది ఏంటి, ఐఓ సిస్టమ్ మేనేజ్మెంట్. దాని కీ టాస్క్స్ ఏంటంటే, డివైస్ డ్రైవర్స్ ఉంటాయి అన్నమాట. ప్రతి డివైస్కి డివైస్ డ్రైవర్ ఉంటుంది. కీబోర్డ్కి ఒకటి ఉంటుంది, మౌస్కి, ప్రింటర్కి, యూఎస్బికి, డిస్క్కి, ప్రతి ఒక్క దానికి డివైస్ డ్రైవర్స్ ఉంటాయి. సో వాటిని మేనేజ్ చేయడము. అండ్ ఇంటరప్ట్ హ్యాండ్లింగ్ ఏంటంటే, ఇప్పుడు కీబోర్డ్ ఎప్పుడెప్పుడు ఇన్పుట్ ఇస్తుందా అని సిపియు వింటూ ఉండలేదు కదా, అది కరెంట్ టాస్క్ చేయకుండా ఎప్పుడు కీబోర్డ్ ఇన్పుట్ ఇస్తుంది, ఎప్పుడు కీబోర్డ్ ఆన్ అవుతుంది, అది చూస్తూ ఉండలేదు కదా. సో అప్పుడు ఏంటంటే, కీబోర్డ్ ఎప్పుడైతే ఆన్ అవుతుందో అది అప్పుడు ఇంటరప్ట్ ఇస్తుంది అనమాట సిపియుకి. సో సిపియుకి తెలుస్తుంది, సో దట్ కీబోర్డ్ యాక్టివ్లో ఉంది అని. అండ్ నెక్స్ట్ బఫరింగ్ అంటే, కీబోర్డ్ అనేది చాలా స్లోగా వర్క్ అయ్యే ఒక డివైస్, సిపియు చాలా ఫాస్ట్గా వర్క్ అయ్యే డివైస్. సో ఈ కీబోర్డ్ అనేది డేటా ఇస్తూ ఉంటే సిపియు టైం వేస్ట్ చేసుకొని అదంతా వన్ లెటర్ వింటూ ఉండలేదు కదా, 1 క్యారెక్టర్. సో అప్పుడేంటి, కీబోర్డ్ మొత్తం డేటాని ఒక బఫర్లోకి రాస్తే ఒకటేసారి ఆ బఫర్ నుంచి సిపియు రీడ్ చేస్తుంది అనమాట. అండ్ క్యాషింగ్ అంటే మన డేటాని టెంపరీగా ఒక ప్లేస్లో స్టోర్ చేసుకోవడం, రీడ్ చేయడం, రైట్ చేయడం అంతా క్యాషింగ్. ఇదంతా ఐఓ సిస్టమ్ మేనేజ్మెంట్లో పార్ట్. రియల్ టైంలో ఎగ్జాంపుల్ ఏంటంటే, వెన్ యూ ప్రింట్ డాక్యుమెంట్, ఒక డాక్యుమెంట్ని ప్రింట్ చేసినప్పుడు ఓఎస్ ఏం చేస్తుంది, డేటా త్రూ ప్రింటర్ డ్రైవర్, చెప్పినా కదా ప్రతి డివైస్కి ఒక డ్రైవర్ ఉంటుందని. ఇప్పుడు ప్రింటర్ డ్రైవర్ నుంచి డేటాను పంపిస్తుంది, అప్పుడు అది ఎర్రర్స్ని హ్యాండిల్ చేసి మనకు అవుట్పుట్ని ఇస్తుంది. అండ్ సెకండరీ స్టోరేజ్ మేనేజ్మెంట్ అంటే, సెకండరీ స్టోరేజ్ అంటే ఏంటి, ఎస్ఎస్డి, హెచ్డిడి,
ఇవన్నీ సెకండరీ స్టోరేజ్. అదేం చేస్తుంది, హార్డ్ డిస్క్లని, ఎస్ఎస్డీస్ని, పర్మనెంట్ స్టోరేజ్ని మేనేజ్ చేస్తుంది అనమాట. ఇది దాని కీ టాస్క్స్ ఏంటి, ఫ్రీ స్పేస్ మేనేజ్మెంట్, ఎప్పుడు ఫ్రీ స్పేస్ని మేనేజ్ చేస్తూ ఉంటుంది, అండ్ డిస్క్ షెడ్యూలింగ్ చేస్తుంది, అండ్ పార్టిషనింగ్, డిస్క్ ఫ్రాగ్మెంటేషన్, ఫార్మేటింగ్ అంతా చేస్తూ ఉంటుంది. సో ఇదంతా మనకి నెక్స్ట్ చాప్టర్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటుంది. ఇప్పుడు మాత్రం ఇవి దీని టాస్క్స్ అని గుర్తుపెట్టుకోండి. అండ్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్ ఏంటంటే, వెన్ స్టోరింగ్ ఏ మూవీ ఆఫ్ 2 GB, OS finds continuous space on disk and saves it. మనకి డిస్క్లో డేటా మనకి ఫ్రీ స్పేస్ ఉంటుంది, కానీ ఒకటే దగ్గర 2 GB డేటా ఉండాలి కదా. మనకి అక్కడ ఒక MB, ఇక్కడ ఒక MB, ఇంకో వేరే దగ్గర ఒక MB ఉంటే అది సరిపోదు. మన ఇక్కడ ఈ సెకండరీ స్టోరేజ్ మేనేజ్మెంట్ ఏం చేస్తుంది, ఎక్కడైతే 2 GB కంప్లీట్గా ఫ్రీ స్పేస్ ఉంటుందో ఆ లొకేషన్ని ఫైండ్ చేసి ఆ లొకేషన్లో మనం ఈ మూవీని స్టోర్ చేసుకుంటాం. పార్టీషన్, ప్రొటెక్షన్ అండ్ సెక్యూరిటీ. సెక్యూరిటీ అంటే ఏంటంటే, అదేం చేస్తుంది, డేటాని ఇంకా రిసోర్సెస్ని మన ఆథరైజ్డ్ యాక్సెస్ మాత్రమే యాక్సెస్ చేసేలాగా చూస్తుంది. కీ టాస్క్స్ ఏంటంటే, యూజర్ అథెంటికేషన్, పాస్వర్డ్ ఉంటేనే మనం లాగిన్ అవ్వగలం. యాక్సెస్ కంట్రోల్ లిస్ట్ అంటే ఒక ఫైల్ని ఎవరెవరు ఓపెన్ చేయొచ్చు, ఏ యూజర్ యూజ్ చేయొచ్చు. అండ్ ఎన్క్రిప్షన్, ఒక ఫైల్కి మనం పాస్వర్డ్ పెట్టుకోవచ్చు, పాస్వర్డ్ ప్రొటెక్టెడ్ ఫైల్స్. అండ్ వైరస్ అండ్ మాల్వేర్ డిఫెన్స్, వైరస్ కానీ మాల్వేర్ కానీ ఇట్లా అటాక్ అవ్వకుండా ఇదంతా చూసుకునేది ప్రొటెక్షన్ సెక్యూరిటీ అని ఒక పార్ట్, విచ్ ఈజ్ పార్ట్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్. రియల్ టైంలో ఏంటి, యూ కెనాట్ ఓపెన్ సిస్టమ్ ఫైల్స్ వితౌట్ అడ్మిన్ రైట్స్ కదా. అండ్ కమాండ్ ఇంటర్ప్రిటర్ ఆర్ షెల్, ఇదేం చేస్తుంది, యూజర్ ఇంటర్ఫేస్ ఇస్తుంది, కమాండ్ లైన్ ఆర్ GUI. మీకు విండోస్ చూస్తే మీకు విండోస్లో CMD ఉంటుంది కదా, కమాండ్ లైన్. అలానే మనకి లైనక్స్లో కూడా మనకి టెర్మినల్ ఉంటుంది, షెల్ టెర్మినల్. సో అదేం చేస్తుంది, మన గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ ఉండదు, మనం కొన్ని కమాండ్స్ ఇస్తాం, అది మనకి లిస్ట్ అవుట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ls అనే ఒక కమాండ్ ఇస్తే అదేం చేస్తుంది, ఆ డైరెక్టరీలో ఉన్న ఫైల్స్, డైరెక్టరీస్ అన్నిటిని ప్రింట్ చేస్తుంది అనమాట. టైప్స్ ఏంటి, దీంట్లో టైప్స్ ఉంటాయి. ఒకటేమో CLI, కమాండ్ లైన్ ఇంటర్ఫేస్, బ్యాష్, పవర్ షెల్ ఉంటుంది. GUI, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్, అంటే మనం ఏదైనా ఫోల్డర్ మీద క్లిక్ చేయగానే ఫోల్డర్లో ఉన్న ఫైల్స్, డైరెక్టరీస్ అన్నీ కనబడతాయి కదా. సో అది గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. అది మోస్ట్లీ విండోస్లో, macOSలో వాడుతూ ఉంటాం. రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ ఏంటంటే, టైపింగ్ LS CD ఆర్ క్లికింగ్ ఫోల్డర్స్ ఇన్ ద విండోస్ ఎక్స్ప్లోరర్, నేను ఇందాక చెప్పినట్టే. అండ్ సమ్మరీ టేబుల్ చూస్తే, ప్రాసెస్ మేనేజ్మెంట్ అంటే అదేం చేస్తుంది, కంట్రోల్స్ ప్రాసెసెస్ అండ్ CPU షెడ్యూలింగ్ చేస్తుంది. మెమరీ మేనేజ్మెంట్ ఏం చేస్తుంది, ర్యామ్ని, వర్చువల్ మెమరీని చూసుకుంటుంది. ఫైల్ సిస్టమ్ ఏం చేస్తుంది, హ్యాండిల్స్ ఫైల్స్, డైరెక్టరీస్, పర్మిషన్స్ని చూసుకుంటుంది. IO సిస్టమ్ ఏం చేస్తుంది, అది డివైస్ డ్రైవర్స్ని, ఇంటరప్ట్స్ని చూసుకుంటుంది. సెకండరీ స్టోరేజ్ ఏం చేస్తుంది, SSDs, హార్డ్ డిస్క్ని మేనేజ్ చేస్తుంది. నెట్వర్కింగ్ ఏం చేస్తుంది, అక్రాస్ కంప్యూటర్స్కి మన కమ్యూనికేషన్ జరిగేలాగా చూసుకుంటుంది. అండ్ సెక్యూరిటీ ఏం చేస్తుంది, మనకి అన్ఆథరైజ్డ్ యాక్సెస్ నుంచి కాపాడుతుంది మన ఫైల్స్ని, మన డేటాని, రిసోర్సెస్ని. కమాండ్ ఇంటర్ప్రిటర్ అంటే ఏంటంటే, ఇంటర్ఫేస్ బిట్వీన్ ద యూజర్ అండ్ ఆపరేటింగ్ సిస్టమ్. సో ఇక్కడ వరకు చూసారంటే డెఫినెట్లీ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. ప్లీజ్ డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ దిస్ వీడియో. అండ్ ఆల్సో లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్ వేర్ ఆర్ యూ వాచింగ్ ఫ్రమ్. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, అంతవరకు బై బై.